హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అంటే గాయ్స్, మేము ఆస్మిక్ క్వశ్చన్స్ పెడితే మీకు కమెంట్ చేశారు కదా, ఆల్మోస్ట్ ఒక 58 క్వశ్చన్స్ దాకా వచ్చేసాయి. అందులో టాప్ క్వశ్చన్స్ మేము ఆన్సర్ ఇస్తున్నాం. ఇప్పుడు అందులో టాప్ క్వశ్చన్స్ అన్ని మేము రిప్లై చేయబోతున్నాం. ఓకే, లెట్స్ గో. ఇంత లేట్ చేస్తున్నా ఒక వీడియో. నీ అంత లేట్ అయితే కాదులే కానీ షురూ చేద్దాం. నేను ఓపెన్ ఆస్మిక్ క్వశ్చన్ ఎన్ని క్వశ్చన్ పెట్టారో రెడీగా. ఫస్ట్ క్వశ్చన్, అక్క వాట్ ఈస్ యువర్ ఫుల్ నేమ్? ఇది పెట్టింది శిరీష చౌదరి అంట. చెప్పు నీ చౌదరి. ఫుల్ నేమ్ ఏంటో చెప్పు. శిల్ప, SHILPA. శిల్ప, ఓన్లీ శిల్పనా? ఓన్లీ శిల్ప. నిక్ నేమ్ చిట్టి, అంతే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ఛాలెంజ్ చేయండి సిస్టర్. ఫుడ్ ఛాలెంజ్ చేద్దామని మేము కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం, బట్ అది అవ్వట్లేదు. బట్ ట్రై చేస్తాం, నెక్స్ట్ ఒక 2-3 వీడియోస్ లో పక్కాగా చేస్తాం. అది ఎవరు పెట్టారంటే సుప్రియ. థ్యాంక్ యూ సుప్రియ, మీకోసం పక్కాగా చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, బీబీఏలో స్పెషలైజేషన్ చేసావా అక్క? ఎవరు పెట్టారు ఇది? స్వప్న చన్నవరం అంట. ఓకే, నేను బీబీఏలో జనరల్ తీసుకున్నా, అంటే కామర్స్ జనరల్ 2 ఉంటాయి, నేను తీసుకుంది జనరల్. అండ్ థ్యాంక్ యూ కమెంట్ పెట్టినందుకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైట్ అంటారు, అన్ని తింటే లాభవర సిస్టర్. ఇక్కడ ఏంటంటే యాసిన్ అంట. దానికి రిప్లై ఏంటంటే డైట్ అంటాం, రిప్లై మేము చేయమన్నా డైట్ చేస్తాము. ఇక్కడ ఏంటంటే తింటాము అండ్ మేము వర్కౌట్స్ చేస్తాం. దట్ ఈస్ ద రీజన్ లాభం, అంతే. నెక్స్ట్ క్వశ్చన్, అక్క యూట్యూబ్ మీద మీ ఒపీనియన్ షేర్ చేయండి, అండ్ అంతే యూట్యూబ్ సక్సెస్ గురించి షేర్ చేయండి ప్లీజ్. శ్రవంతి పెట్టండి. యాక్చువల్గా మాకు ఇంకా ఇన్కమ్ అనేది స్టార్ట్ అవ్వలేదు. యూట్యూబ్ నుంచి చెప్పాలనుకుంటే ఏంటంటే యూట్యూబ్లో ఓన్లీ వన్ థింగ్, కన్సిస్టెన్సీ, హార్డ్ వర్క్, డిసిప్లిన్. ఈ 3 ఉంటే పక్కా సక్సెస్ఫుల్ అవుతాం. బట్ మేము ఇంకా ప్రాసెస్లోనే ఉన్నాము, ఇంకా ముందు వెళ్ళాలని చెప్పేసి మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే ముందుకు వెళ్తాం ఆబ్వియస్లీ. థ్యాంక్ యూ కమెంట్ చేసినందుకు. నెక్స్ట్ అభిక్ అంట. ప్రతి ఒక్కరు అడుగుతున్నారు దీపు ఎవరు అని. ప్రతి ఒక్కరు చూస్తున్నారో, మళ్ళీ తెలియక అడుగుతున్నారో, తెలిసి అడుగుతున్నారో. మా బయోలో ఉంటుంది సిబ్లింగ్స్ అని. నేను అన్న, ఇది నా చెల్లెలు దీపు చిట్టి. ఫర్ అ కైండ్ ఇన్ఫర్మేషన్ కాంట్ ఏమో కూడా చెప్తుంది దీపు ఎవరు అని. మా అన్న. ఈమె దీపు అనడం వల్ల ఎవరో అనుకుంటున్నారు, ఈమె అన్నయ్య అని పిలవద్దు. సో దీపు అని పిలుస్తుంది కాబట్టి మీకు అలా అనిపిస్తుంది, అంతే. ఇక్కడ ఏం లేదు సీన్. అంటే తన పేరు కూడా పాపులర్ అవ్వాలని చెప్పి పాపులర్ అవ్వడం కాగానే ప్రతి ఒక్కరు అడుగుతున్నారు దీపు ఎవరు అని చెప్పేసి. నేను అన్న, తిన చెల్లెలు. ఓకే, క్లియర్. మళ్ళీ కమెంట్ చేయకండి ప్లీజ్. కైండ్లీ ఐఎమ్ రిక్వెస్టింగ్ ప్లీజ్ గైస్. నెక్స్ట్, మీరు ఎందుకు లేట్ గా వీడియోస్ పెడుతున్నారు? ఎవరు? లిఖిత. వీడియోస్ ఎందుకు లేట్ వస్తున్నాయి అంటే అది గిట్ట షార్ట్స్ అడుగుతున్నారు కదా, షార్ట్ వీడియోస్ లేట్ వస్తున్నాయి. ఈమెకి మొన్నటిదాకా డిగ్రీ ఎగ్జామ్స్ ఉండే అండ్ రీసెంట్గా ఐసెట్ ఎగ్జామ్ కూడా రాసింది. సో దాని ప్రిపరేషన్ ఉండడం వల్ల లేట్ అయింది వీడియోస్, అంతకుమించి ఏం లేదు. నెక్స్ట్ డే కంటిన్యూస్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి, డోంట్ వరీ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. యువర్ ఫేవరెట్ యూట్యూబర్ ఓవర్ అంటే దివ్య లక్కీ అంట. ఫేవరెట్ యూట్యూబర్ నాకైతే ఆల్మోస్ట్ అన్ని యూట్యూబర్ చూసుకుంటే మిస్టర్ బీస్ట్, అండ్ హిందీలో ఇంకొక యూట్యూబర్ ఉంటాడు సౌరవ్ జోషి బ్లాగ్స్ అని, అతను కూడా చాలా ఇష్టం. మరి యూట్యూబర్ ఎవరు ఇష్టం? మిస్టర్ బీస్ట్ ఆబ్వియస్లీ. మరి తెలుగులో కూడా ఉన్నారు కదా, ఏమో నాకు. అండ్ దీపు చిట్టి అలానే ఏం లేదు, కానీ నాకు తెలుగులో ఎవరు ఇష్టం అంటే అది కామెడీకి వచ్చేవరకేమో పరేషన్ బాయ్స్, నాకు చాలా ఇష్టం. పరేషన్ బాయ్స్, ఇమ్రాన్ అన్న కూడా చాలా ఇష్టం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూద్దాం ఏంటో. రాజేష్ మళ్ళీ హూ ఇస్ దీపు అని పెట్టాడు. ఆల్రెడీ చెప్పాం కదా, నేను అన్న, తిరిగిన చెల్లెలు, దీపు చిట్టి సిబ్లింగ్స్. నెక్స్ట్, లవ్లీ చెర్రీ డింపులింగ్ సంథింగ్ ఏదో ఉంది పేరు. అక్క మీ విలేజ్ నేమ్ చెప్పండి. మా విలేజ్ నేమ్ చెప్పాలంటే మీకు ఐడియా ఉంటుందో చెప్తున్నా, బట్ అయినా కూడా యాదగిరిగుట్ట దగ్గర, అక్కడి నుంచి మోస్ట్లీ ఒక 20-30 కిలోమీటర్లు రహీం ఖాన్ పేట ఒక విలేజ్. బట్ మేమైతే హైదరాబాద్లో ఉంటాం, అంతేనా కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అక్షిత, అక్క ఫుడ్ వీడియోస్ తో పాటు మిస్సింగ్ సో మచ్ అక్క, డిస్టెన్స్ వద్దు ప్లీజ్. ఫుడ్ వీడియోస్ చాలా తొందరగా చేయమని అడుగుతున్నారు అక్షిత. ఫర్ షూర్ చేస్తాం, ఇప్పటి నుంచి కంటిన్యూస్ వస్తూనే ఉంటాయి వీడియోస్, డోంట్ వరీ. అండ్ నెక్స్ట్ సహజం సాష్మకూర్ అంట.
వేర్ ఈజ్ యువర్ విలేజ్ అక్క? సేమ్ చెప్పాం కదా, అదే ఆల్మోస్ట్ యాదగిరిగుట్ట దగ్గర 30 కిలోమీటర్స్ హైమ్ కనిపెట్టి ఒక విలేజ్, అది మా విలేజ్ నేమ్. ఇదేంది షేక్ అని షబీనా షేక్. రోజంతా బయట ఫుడ్ తినాలి అంటే అమౌంట్ అవుతుంది, ఎంత అవుతుంది చూద్దాం అని పెట్టింది. అంటే మాకు ఛాలెంజ్ లాగా ఇచ్చాడు, ఏంటంటే డే మొత్తం బయట తినండి, ఎంత ఎంత మనీ అవుతుందో ఛాలెంజ్ చేయండి అని ఒక ఛాలెంజ్ లాగా ఇచ్చాడు. ఓకే, లెట్స్ ట్రై, ఒకరోజు ట్రై చేస్తాం, డోంట్ వరీ అబౌట్ ఇట్. చేస్తాం పక్క. నెక్స్ట్ అక్క మీ ఏజ్ ఇంకా దీపు ఏజ్ చెప్పొద్దు, బట్ మేము ఏజ్ చెప్పాం కానీ, అండ్ మేము ఏం చదువుతున్నామో చెప్తాము. నేను ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చేస్తున్న మాస్టర్స్, ఈమె డిగ్రీ అయిపోయింది. సో మీరే గెస్ చేసుకోండి ఇంకా ఏజ్ ఎంత ఉందో. ఓకే, మేము చెప్పొద్దుగా చెప్పాం, డోంట్ వరీ. వై బంకల శ్లోక వై యూ పీపుల్ చూస్ దిస్ ప్రొఫెషన్ అంట. బికాస్ మాకు చదువు అంతగా రాదు, అలానేం కాదు చదవచ్చు, బట్ మాకు ఎందుకో ఇష్టం వీడియోస్ ముంగడ చేయడం కానీ, రీల్స్ చేయడం కానీ, ఇలా సోషల్ మీడియాలో చాలా ఇష్టం. సో అలానే మాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, ట్రావెల్ దీపు చిట్టి అని ఉంటుంది, అది కూడా ప్లస్ ఇప్పుడు ఇది కూడా అంతే. నెక్స్ట్ ఇదేంది దుర్గాపోతుల వైష్ణవి అంట. మీ ఫుల్ నేమ్ అక్క, మీ ఏజ్ అక్క, మీ స్టడీ గురించి చెప్పండి అక్క, వేరే ఫ్రమ్ అక్క చెప్తుంది ఇప్పుడు అక్క. అక్క క్వశ్చన్స్. ఫస్ట్ మీది ఫుల్ నేమ్ చెప్పేసా ఆల్రెడీ, శిల్ప. మీ ఏజ్ నేను చెప్పను. మీ స్టడీ గురించి చెప్పండి. నాది ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నా. వేర్ ఆర్ యూ ఫ్రమ్ అక్క? హైదరాబాద్. డోంట్ వరీ, హైదరాబాద్ ఏరియా చెప్పమంటారా? వద్దులేండి. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని మళ్ళీ ఎవరో హెచ్పి ప్రీతి అంట. చెప్పాక హైదరాబాద్. ఓకే, నెక్స్ట్ సాయి కిషన్. సాయి కృష్ణ, హాయ్ అక్క, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అక్క, యువర్ హార్డ్ వర్క్ విల్ గివ్ సక్సెస్ అక్క, టెల్ అబౌట్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. అది ఎవరో తెలియదు కానీ హాయ్ అక్క, బిగ్ ఫ్యాన్ అని చెప్పారు కదా. బిగ్ ఫ్యాన్. మా సక్సెస్ గురించి మీరు కోట్ అంటే చాలా సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఫ్యామిలీ అంటే ఫ్యామిలీకి అంత ఇంట్రెస్ట్ ఉండదు ఇట్లా సోషల్ మీడియా. సో వాళ్ళు ఫ్యామిలీలో మా ఇద్దరు కంటే బాగా ఇద్దరు షోకి ఎక్కువ, అది షోకి ఎక్కువ మాకు, అందుకని వీడియోలో తీస్తాం ఇట్లా. అంత లేదు. నెక్స్ట్ సాయి కార్తిక్ అంట. ఆంటీ గురించి అన్నిసార్లు అడిగినా నేను ఇంకాసారి అడగను లే బాయ్. అసలు సో ఇతను ఎవరి గురించి అడిగారంటే, మేము షార్ట్ వీడియోస్ లో పక్కింటి ఆంటీ అంటాం కదా, సో అతను ఆ ఆంటీ గురించి అడిగారు. సారీ బ్రో, అతను చూపించలేకపోయింది, ఎందుకంటే ఆ ఆంటీ ఇప్పుడు లేదు, విలేజ్ కి వెళ్ళింది సమ్మర్ హాలిడేస్ కాబట్టి. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వచ్చాయి గైస్, సో అందుకే 1 మంత్ ఊరికి వెళ్ళిపోయారు. ఆంటీ వచ్చాక ఫస్ట్ షార్ మళ్ళీ ఇఫ్ తనకి ఇంట్రెస్ట్ ఉంది సోషల్ మీడియా చూపించడం, ఫేస్ రివీల్ చేయమంటే చేస్తాము. షూర్, డోంట్ వరీ అబౌట్ ఇట్. శ్రీనివాస్, నువ్వు ఊకే తింటావు పెడతావు, ఈ రోజు మనీ ఎంత పడుతుంది, రోజుకి ఎంత మనీ పడుతుంది? డైలీ బయట తింటున్నాం అని చెప్పేసి మీరు అడుగుతున్నారు కాబట్టి దాని గురించి తర్వాత చెప్తాము. యాక్చువల్ గా మీరు కరెక్ట్ గా చూసుకుంటే నా దాంట్లో మొత్తం బయట ఫుడ్ ఏమి ఉండదు, మ్యాక్స్ ఇంట్లోనే ఉంటాయి, ఒక్క పూట మాత్రమే ఉంటుంది, మిగతా అంతా ఫుడ్. క్రేవింగ్స్ ఉంటాయి కాబట్టి వాటిని కంట్రోల్ చేయడానికి బయట ఫుడ్ తింటాం అంతే. హైదరాబాద్ ఇదెవరు జ్యోతిక, హైదరాబాద్ లో మీ ఏరియా ఎక్కడ అని అడిగారు. చెప్పాలని ఉంది బట్ చెప్తాము, ప్రస్తుతానికి చెప్పొద్దు అనుకుంటున్నాము. మీరు సబ్స్క్రైబర్స్ కమెంట్ చేయండి, మేము ఇంటికి వస్తాము అప్పుడు చెప్తాం, అప్పుడు మీకు పర్సనల్ గా చెప్పేస్తాం, మీకు వీడియోలో ఎందుకులే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పసుపులిటి మౌనిక అంట. దీపు అంటే ఎవరు? సేమ్ క్వశ్చన్ చాలా మంది అడిగారు, చాలా సార్లు చెప్పాను. దీపు అంటే నేనే, వాళ్ళ అన్నయ్య అని. వీడియోలో నేను కూడా కనిపిస్తాను ఫ్రెండ్స్, అందరూ అక్క అక్క అంటారు, కనీసం మనం కూడా పట్టించుకున్నాం. అంటే వీడియో కనిపెట్టలేం కాదు, వీడియో తీసేది నేనే, ఫర్ అ కైండ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వెంకటేశ్వర్ల పుట్ట అంట. మీరు ఎంత తిన్నా బక్కగానే ఉంటారు. నేనేమంత తినను, నార్మల్ తింటాం. ఎందుకు బక్క ఉంటుందంటే వర్కౌట్ చెప్పాం కదా, వర్కౌట్స్ ఎలా తింటే అలా వర్కౌట్ చేయాలి, దట్ ఈస్ ద రీజన్. మిస్ స్వాతి 8734, మీది ఏ ఊరు? చెప్పేసా ఇందాక ఏ ఊరు. మళ్ళీ మీకు వీడియో స్కిప్ చేసుకుంటే బ్యాక్ లో మీకు కనిపిస్తుంది ఏ ఊరు అనేది. అయ్యో లక్ష్మి మళ్ళీ. దీపు ఎవరక్క? నీకు ఏమైతాడు? మా అన్నయ్య, నాకు ఒక్క అన్నయ్య దీపు. అఖిల, మీ పక్కింటి ఆంటీని చూపి అక్క, ఊకే అంటావు కదా. అవును, కానీ ఆంటీ లేదు ఇప్పుడు చూపించడానికి. ఆంటీ చూపిస్తాం, డోంట్ వరీ. ఆంటీ చూడడం మీరు ఎంత ఈగర్లీ వెయిట్ చేస్తారో తెలుసు. ఆంటీకి ఓకే ఫేస్ రివీల్ చేయండి అంటే తప్పకుండా వీడియో చూపిస్తాం, డోంట్ వరీ. వచ్చాక ఫస్ట్ అదే. మీ స్టడీ ఏంది సిస్టర్ అని గంగోత్రి పెట్టింది. నైస్ నేమ్ గంగోత్రి. సినిమా పేరు చెప్పు. స్టడీ అంటే రీసెంట్ గానే డిగ్రీ కంప్లీట్ చేసా అంతే. సబ్స్క్రైబర్స్ వాళ్ళ ఫస్ట్ నేమ్ చెప్పాలి. శ్రావణి అంట.
సబ్స్క్రైబర్స్ వాళ్ళ ఇంటికి వెళ్తా అన్నావు, వాట్ హ్యాపెన్ అని మమ్మల్ని అడుగుతారేంటి? ఎవ్వరు అసలుకి కమెంట్ పెట్టారు కానీ ఎగ్జాక్ట్ అడ్రస్ లేదు. ఒకటే ఒక కమెంట్ వచ్చింది మాకు ఇన్స్టాగ్రామ్ లో, ఏపీకి రమ్మని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు విత్ పిన్ కోడ్. ఆ అమ్మాయి ఎవరో థాంక్యూ పేసి సో మచ్. అమ్మాయి పేరు నాకు గుర్తుకులేదు కానీ ఏపీకి రమ్మని పిన్ కోడ్ చెప్పింది. మీరు హైదరాబాద్ లో ఏం చేస్తున్నారు? హైదరాబాద్ లో ఉండి నియర్ బై ఉంటేనే వచ్చి పక్క వీడియో చేద్దాం రెడీగా ఉన్నాం మేము కూడా. బట్ మీ చేతిలో ఉంది, మా చేతిలో లేదు అది. అబ్బి లక్కీ వాట్ ఆర్ యు స్టడీయింగ్? హీస్ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్. అంటే నా గురించి అడిగాడా చెల్లి గురించి అడగో తెలియదు, బట్ ఐఎమ్ ఎంఎస్సి కంప్యూటర్స్ మాస్టర్స్ చేస్తున్నా, ఫస్ట్ ఇయర్ అండ్ ఐ కంప్లీటెడ్ మై డిగ్రీ. గ్రాడ్యుయేటెడ్. స్వప్న మీరు ఎక్కడ ఉంటారు అక్క? హైదరాబాద్ చెప్పాం కదా, హైదరాబాద్ లోనే ఉంటాం. యా. నీకు ఇష్టమైన పర్సన్ ఎవరక్క? నాకు నా ఫ్యామిలీ అందరూ ఇష్టం. మై ఫాదర్, మదర్, మై బ్రదర్ అండ్ మై నానమ్మ అండ్ మై ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా తనే అడిగింది, ఏం చదువుతున్నావు అక్క ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయ్యింది అంతే. ఈ క్వశ్చన్ కూడా చాలా మంది అడుగు, బట్ మీకోసం ప్రతి ఒక్క కమెంట్ కి రిప్లై ఇస్తున్నాం. అది రిపీట్ అయినా కూడా. శిరీష్ హరీష్ సేమ్ మళ్ళా కవిత జనగాం అంట, వేర్ డు యు లివ్? హైదరాబాద్. చెప్పేసాం కదా, హైదరాబాద్. Next, మన్ను మాన్సా నువ్వు ఏం చదువుతున్నావు అక్క? డిగ్రీ కంప్లీట్ అయ్యింది. డిగ్రీ కంప్లీట్ అయింది, పాస్ అయిపోయింది. లేదు పాస్ అవ్వాలనుకోకండి, పాస్ అయిపోయింది. మీరు అనుకోవచ్చు ఓన్లీ స్టడీస్, ఓన్లీ వీడియోస్ చూస్తారు, వీళ్ళు చేస్తారు, వీళ్ళు ఏం చదువుతారు అని చెప్పి. బట్ క్లియర్ కట్ ఏంటంటే గ్రాడ్యుయేటెడ్ అతను, నేనేమో డిగ్రీ అయిపోయింది, ఎంఎస్సీ చేస్తున్నాను. టెల్స్ యువర్ ఒరిజినల్ నేమ్. దీపు చిట్టి. నేను నా పేరు చెప్పాను కానీ తనే చెప్పేస్తుంది, నేనేం చెప్పేసుకో. ఎందుకు? నానేమొద్దు, నానేం ఏం పెద్ద నేమ్ కాదు. శిల్ప. శిల్ప His క్లోజ్. name is Deepak. దీపక్ అంతే, ఓన్లీ దీపక్ శిల్ప అంతే. దాన్ని మేము షార్ట్, మా నిక్ నేమ్స్ ఏంటంటే దీపు చిట్టి, మా ఇంట్లో అదే పిలుస్తారు కాబట్టి దాన్నే పేజ్ నేమ్కి పెట్టాం, యూట్యూబ్లో కూడా అదే పేరు పెట్టాం. సో అందరు అదే పిలుస్తారు మమ్మల్ని. అండ్ ఫైనల్ క్వశ్చన్ అందరికి ఈగర్లీ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఏంటంటే, మీ అమ్మగారు ఎక్కడ, మీ ఫ్యామిలీ చూపెట్టండి, మీ ఫాదర్ని చూపెట్టండి. ఇది మీకు కావాల్సిన మెయిన్ క్వశ్చన్. కదా దీనికి ఆన్సర్ ఇవ్వాలన్న మాకు కూడా ఉంది, బట్ ఇద్దాం. డోంట్ వరీ. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇప్పుడే ఇచ్చేద్దాం అంటే ఇచ్చేద్దాం, దాంట్లో ఏం లేదు. ఇక్కడ సబ్స్క్రైబర్స్ మన ఫ్యామిలీ లాగానే. యాక్చువల్ గా ఫ్యామిలీకి ఇంట్రెస్ట్ లేదు, దే వోంట్ అలౌ ఇన్ సోషల్ మీడియా, దే వోంట్, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అసలు. ఫ్యామిలీకి ఇంట్రెస్ట్ లేదు సోషల్ మీడియా. అందుకే వాళ్ళ ఫేస్ చూపెట్టాము, నేమ్స్ చూపెట్టాము, మాట్లాడము, చెప్పము. దట్స్ ఇట్. అంతే. అందరూ ఉన్నారు, అందరూ ఇంట్లోనే ఉంటారు, కానీ ఎవరికి ఇష్టం ఉండదు అనమాట. సో చూపెట్టాం. మదర్, ఫాదర్, నానమ్మ. సో ఈ వీడియోకి ఇంతే. మీరు మా ఫ్యామిలీ గురించి అడగండి, ఒకటే మాట, ఫ్యామిలీ గురించి ఏం లేదు. ఏంటంటే దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ సోషల్ మీడియా. వాళ్ళని చూపెట్టడం కానీ, వాళ్ళ ఫేస్ రివీల్స్ కానీ, వాళ్ళ నేమ్స్ కానీ, దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. సో మేము కూడా ఫోర్స్ చెయ్యం, అంతే. మా ఇద్దరి గురించి అడగండి. మా నాన్నమ్మ కూడా చూపించాం, మీకు తెలియదు చూసుంటే. లాస్ట్ వీడియోలో 2 వీడియోస్లో నాన్నమ్మతో సర్వపిండిని వీడియో చేసాం. తనకి ఇంట్రెస్టెడ్, బట్ మా ఫ్యామిలీకి ఇంట్రెస్ట్ లేదు. సో అందుకనే వాళ్ళని మేము చూపెట్టాం. ప్లీజ్ అడగండి, అంతే. మీకు చూపెట్టొచ్చు కానీ ఉద్దంకురంగా చూపెట్టలేదు అంతే. అండ్ సబ్స్క్రైబర్స్ ఇంటికి వస్తాం, పక్కా వస్తాం. మెసేజ్ చేయండి, ఫస్ట్ మెసేజ్ చేయండి గైస్. ఏమంటారు సబ్స్క్రైబర్స్? ఎప్పుడు బయట ఫుడ్ తింటాం, ఫ్యామిలీ ఫుడ్ కూడా వీఆర్ ఇంట్రెస్టెడ్, సో మచ్ ఇంట్రెస్టెడ్. మీ ఫ్యామిలీ ఫుడ్ మీతో పట్టడానికి చాలా ఈగర్లీ వెయిటింగ్. మీరు కమెంట్ చేసిన ఒక విత్ ఎగ్జాక్ట్ లొకేషన్ తోటి, ఆర్ ఎల్స్ ఇన్స్టాగ్రామ్ లో మీరు మెసేజ్ చేసినా ఓకే, వీఆర్ వెయిటింగ్ ఈగర్లీ. బట్ చూడండి, కొంచెం హైదరాబాద్ లో దగ్గర చూసుకోండి, లైక్ కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు మరి హైదరాబాద్ ఎక్కడెక్కడో ఊరవుతావద్దు, నియర్ బై లైక్ పంచగుట్ట ఆర్ ఎల్స్ సికింద్రాబాద్. సరే గాయ్స్, మెసేజ్ చేయండి, చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ వీడియో మీ ఇంట్లోనే అయ్యుండొచ్చు, పక్కా చేస్తాం. డోంట్ వరీ. మీరు సబ్స్క్రైబర్స్ ఇంటికి పక్కా డామ్ షూర్ రావాలని మాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఫుడ్ ఎందుకు వద్దాం చెప్పండి, మీ ఫుడ్ పెడతా ఫ్రీగా అంటే ఫ్రీయే కదా, పైసలు తీసుకోరా, మళ్ళీ పైసలు అనేది కదా, మా దగ్గర మనీ కూడా లేవు. మేము స్టూడెంట్స్ బ్రో, యూట్యూబ్ నుంచి రూపాయి వస్తలేదు. యూట్యూబ్ నుంచి అనుకోవచ్చు చాలా సంపాదించేస్తారు అంటే, చాలా సంపాదించు ఎందుకు ఇక్కడ జాతర ఏం లేదు. అందుకే నేను ఫుడ్ ఇస్తాంటారు కదా, వస్తాం మేము కూడా. సో ఈ రోజు వీడియో ఇంతే గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా సైనింగ్ ఆఫ్, బాయ్.